త్రిత్వం అనే పదం లేఖనాల్లోనే లేదు కదా, ఎందుకు చెప్తున్నారు? అబ్సల్యూట్లీ లేఖనాల్లో లేదు. మీరు త్రిత్వం అన్న పదం మీకు ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి, నో ప్రాబ్లం. కానీ కాన్సెప్ట్ ఉంది. థియాలజీ అన్న పదం కూడా బైబిల్లో లేదు. అంత మాత్రం థియాలజీ చదువుతాం. ఇది దేవుని యొక్క ఉనికిని గురించి మనము మనుషులం ఆయన అర్థం చేసుకోవటం కోసం ఇచ్చుకున్నటువంటి ఒక పదం. ఆ పదం మీకు నచ్చకపోతే, బహుళత్వం నచ్చిందా పెట్టుకోండి, ఏ పదమైనా సరే, కాన్సెప్ట్ మాత్రం ఇదే. ఈ సిద్ధాంతం అన్యుల ఆచారాల నుంచి పుట్టింది అని కొందరు అనుకుంటారు. ఉదాహరణకు హైందవ ఆచారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు కదా, ఆ విధంగా అని అనుకుంటారు. నో, అలా కాదు. అందులో సమానత లేదు. అందులో సృష్టికర్త నేనంటే నేను అన్న పోటీ ఉంది. అందులో అందరికీ కల్పముల ద్వారా, కల్పాలలో పుట్టి మళ్ళీ లయమవుతూ ఉంటారు. ఇది అలా కాదు. దిస్ కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దెర్ ఇస్ నో అదర్ వరల్డ్ వ్యూ దట్ ప్రపోజెస్ సంథింగ్ లైక్ దిస్. ఇంకా ఏ ప్రపంచ దృక్పథంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు, బైబిల్ గ్రంథం చెప్పేది మాత్రమే. సంఘపితరులు ఈ సిద్ధాంతాన్ని నమ్మలేదు అని కొందరు అనుకుంటారు. నో, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు అంటే మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నటువంటి పేర్లు చూడండి. పర్పెటువా, ఐరేనియస్, టర్టులియన్, ఓరెగన్, ఆగస్టిన్, ప్రతి ఒక్కరూ కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, నమ్మారు. యోహాను యొక్క సహచరుడు, శిష్యుడు పాలికార్ప్ అనే ఆయన ఈ సిద్ధాంతాన్ని నమ్మాడు, ప్రకటించాడు. సో సంఘ మొదటి శతాబ్దపు సంఘ పితరులు, జస్టిన్ ద మార్టర్, హీ బిలీవ్డ్ ఇన్ ద ప్లూరాలిటీ ఆఫ్ గాడ్. సో ఇది సంఘంలో ఎవరూ లేకపోయినా కొత్తగా వచ్చి తీసుకొచ్చింది అని పొరపాటున అనుకున్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు ఇది 4వ శతాబ్దంలో వచ్చింది, 5వ శతాబ్దం. నో, అబ్సల్యూట్లీ నాట్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇది అపోస్తలుల బోధ యొక్క ప్రధానమైన ఫౌండేషన్. సో ఒకవేళ అలాంటి అపోహ ఏదైనా ఉంటే, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. Download ShareChat.